రైతులు హల్లెలూయా. కొద్ది నిమిషాల దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. మొదటి ఇటు సమయాన్ని అనుగ్రహించిన దేవాతి దేవునికి నా వందనాలు తెలియజేస్తున్నాను. అలాగే సమయం ఇచ్చిన అయ్యగారికి అమ్మగారికి నా వందనాలు. కూడి వచ్చిన మీ అందరికీ నా వందనాలు. కొద్ది నిమిషాల దేవుని యొక్క మాటలు మనం నేర్చుకుందాం. ఈరోజు చెప్పబోయే అంశం ఏంటంటే రక్తము గురించి మనం నేర్చుకుందాం. రక్తము ఆదికాండము 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదువుదాం. చాలండి. ఇక్కడ చూస్తే ఎవరి రక్తం కనబడుతుంది మనకి? హేబేలు రక్తము మొర్ర పెడుతుంది. దేనికి మొర్ర పెడుతుంది? అసలు కయ్యేను తన తమ్ముడిని చంపేసినప్పటికీ దేవుడు ఆకాశం నుండి చూచి కయ్యేన్ని అడుగుతున్నాడు, నీ తమ్ముడు ఎక్కడ? అడిగినప్పుడు ఈ కయ్యేను ఏమంటాడంటే, నా తమ్ముడికి నేనేమన్నా కావలివాడనా అన్నప్పుడు దేవుడు సెలవిస్తున్నాడు. హేబేలు రక్తం అంట. అక్కడ రక్తము దేవునికి మొర్ర పెడుతుంది. చాలామంది అనుకుంటారు మనుషులకి ప్రాణం ఎక్కడో ఉంటుంది అనుకుంటారు, కానీ రక్తంలోనే ప్రాణం ఉందని దేవుని యొక్క లేఖనాలు మనకు స్పష్టంగా తెలియపరుస్తున్నాయి. ఇక్కడ రక్తము మొర్ర పెడుతుంది. మనిషి చనిపోయినప్పటికీ రక్తం మట్టుకి చనిపోలే. రక్తంలోనే మన ప్రాణాలు ఉంటాయని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. చాలామంది చూసినట్లయితే మాంసంతో పాటు రక్తాన్ని కూడా తినేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని యొక్క లేఖనాలు ఏమని చెప్తున్నాయి అంటే, మాంసంతో మీరు రక్తమును తినకూడదు. మాంసం తినండి పర్వాలేదు, కానీ రక్తమును మట్టికి తినకూడదు. ఎందుకంటే రక్తంలో ప్రాణము ఉన్నది కాబట్టి మీరు రక్తమును తినకూడదని దేవుని యొక్క లేఖనాలు ఆదికాండంలోనే సెలవిస్తున్నాయి. చూడండి, ఆ యొక్క మాటలు కూడా చూపిస్తా. ఆదికాండము 9వ అధ్యాయము 4వ వచనం. ఆదికాండము చాలండి. దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి? మాంసంతో రక్తాన్ని తినకూడదంట. ఎందుకంటే రక్తమే దాని ప్రాణము. చాలామంది తెలియక తినేసేవాళ్ళు ఉంటారు. కానీ దేవుని సన్నిధానానికి వస్తున్న మనకి దేవుడు కొన్ని ఆజ్ఞలను ఇచ్చాడు. ఏమి తినాలో ఏమి త్రాగాలో అవన్నీ దేవుడు లేఖనాలు తెలియపరుస్తున్నాయి మనకి. చాలామంది తినేస్తారు. నువ్వు రక్తం తినడం వల్ల అపవిత్రపరచబడిపోతున్నావు. నువ్వు పవిత్రంగా ఉండాలంటే రక్తమును తినకూడదు. చాలామంది రక్తాన్ని తినేస్తున్నారు ఈ రోజుల్లో. రక్తంలో ప్రాణం ఉందంట. దేవుడే సెలవిస్తున్నాడు ఇవి. నువ్వు మాంసంతో పాటు రక్తమును తినకూడదు. మాంసం నువ్వు ఏదైనా తిను. అవి కూడా ఏవి తినాలో దేవుడు లేఖనాల్లో చెప్పాడు మనకి. దాని ప్రకారం నువ్వు నడుచుకోవాలి. కానీ దేవుని ఆజ్ఞను పాటించకుండా, దేవుడిచ్చిన మాటలు నువ్వు పాటించకుండా దేవునికి వ్యతిరేకంగా నువ్వు నడుచుకుంటున్నావు. మాంసంతో పాటు రక్తాన్ని కూడా తినేస్తున్నావు. నీ దేహాన్ని అపవిత్రం చేసేసుకుంటున్నావు. నువ్వు పవిత్రంగా జీవించాలని దేవుడు కోరుకుంటున్నాడు. నువ్వు రక్తాన్ని తినకూడదని దేవుని యొక్క లేఖనాలు సెలవిస్తున్నాయి. కాబట్టి ఇప్పుడు వరకు చాలామంది తిన్నారేమో. ఇప్పుడైనా నువ్వు మార్చుకోవాలి. రక్తాన్ని తినకూడదు, ఎందుకంటే దాంట్లో ప్రాణము ఉన్నది కాబట్టి. చూడండి, నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనాన్ని చదువుదాం. నిర్గమాకాండము 12వ అధ్యాయము 13వ వచనం. చాలండి. ఇక్కడ దేవుని యొక్క లేఖనాలు ఏమని సెలవిస్తున్నాయి అంటే, ఇశ్రాయేలు ప్రజలకి మీరున్న ఇండ్లకు రక్తమును గుర్తుగా ఉంచాలి. ఎందుకంటే నేను ఐగుప్తు దేశాన్ని నాశనం చేయాలని అనుకుంటున్నాను. ఆ నాశనం లేకపోతే ఆ శాపం మీ మీదకి రాకుండా ఉండాలంటే మీరున్న ఆ ఇండ్లకు ఒక గుర్తు పెట్టుకోవాలి. ఆ గుర్తు ఏంటయ్యా అంటే రక్తము. మీ ద్వారబంధములకు రక్తము పూసి ఉంచాలి. లేకపోతే మీరు కూడా వారితో పాటు నాశనం అయిపోతారు
ఆ నాశనం రాకుండా ఉండాలంటే, ఆ కీడు నుంచి నువ్వు తప్పించబడాలంటే మీరు ఆ రక్తాన్ని గుర్తుగా ఉంచాలి. ఇక్కడ ఇశ్రాయేలు ప్రజలకి మోషే ద్వారా దేవుడు మాట్లాడుతున్నాడు. వారు కాపాడబడాలంటే ఆ రక్తాన్ని వారికి గుర్తుగా ఉంచాడు. వారు ఏ రక్తం పూసారో, మేకల రక్తం కానీ జంతువుల రక్తం ఏదో ఒకటి గుర్తుగా పెట్టమని దేవుడు సెలవిచ్చాడు. అయితే దేవుడు మనకు సెలవిస్తున్న మాట ఏంటంటే, నువ్వు నేను కాపాడబడాలంటే ఆయన రక్తంలో కడగబడాలని ఈ రాత్రి దేవుడు మనందరితో మాట్లాడుతున్నాడు. గడిచిన రోజుల్లో మనం గుడ్ ఫ్రైడే చేసాం, ఈస్టర్ కూడా చేసుకున్నాం. గుడ్ ఫ్రైడే చేసామంటే ఆయన ఊరికినే ఈ లోకానికి వచ్చి ప్రాణాన్ని పెట్టలేదు, నీ కోసం నా కోసం తన ప్రాణాన్ని అర్పించాడు. కాబట్టి ఆయన రక్తంలో కడగబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఇక్కడ ఐగుప్తీయుల్ని నాశనం చేయాలని దేవుడు తలంచాడు. వారిని తుడిచివేసేయాలని దేవుడు తలంచి వారిని నాశనం చేయడానికి ఒక కీడును పంపిస్తున్నాను కనుక మీరు రక్షించబడాలంటే, మీరు కాపాడబడాలంటే మీరు మట్టికి ఒక గుర్తుకు పెట్టుకోవాలి. ఆ ఉగ్రత వచ్చినప్పుడు మిమ్మల్ని దాటి వెళ్ళిపోవాలంటే రక్తం నాకు కనపడాలి, లేకపోతే మీరు కూడా వారితో పాటు నాశనం అయిపోతాం. ఆ నాశనం నుంచి తప్పించబడాలంటే నేను చెప్పిన విధులను మీరు పాటించాలి. కాబట్టి ఇక్కడ ఐగుప్తీయుల్ని హతం చేయడానికి దేవుడు ఇశ్రాయేలుని కాపాడబడడానికి ఆయన ఒక రక్తాన్ని గుర్తుగా ఉంచాడు. మనం కాపాడబడాలంటే, మనం ఆ యొక్క ఉగ్రత నుంచి తప్పించబడాలంటే, మనము ఆ నరకం నుంచి తప్పించబడాలంటే ఈ యొక్క దేహం మనతో ఉండగానే మన బ్రతుకులను మార్చుకోవాలి. చనిపోయే అవకాశం ఉండదు. చూడండి, ఆయన మనల్ని విలువ పెట్టి కొన్నాడు. మనం విలువ కలిగిన వారమేనా? అసలే కాదు కదా. మనం పాపులమని తెలిసి కూడా మన కోసం ఆయన తన రక్తాన్ని అర్పించాడు. విలువ పెట్టి మనల్ని కొన్నాడంట. ఆయన రక్తం అని వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. మనం మట్టికి ఆయన దగ్గరకు రాలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. మనం మట్టికి ఆయనకి మన జీవితాలను అర్పించలేనటువంటి స్థితిలో ఉంటున్నాం. మనం విలువ లేని వారమని తెలిసినప్పటికీ ఆయన తన రక్తాన్ని ఇచ్చి మనల్ని కొన్నాడంట. చూడండి ఆ మాటలు. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనాన్ని చదువుదాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయము 20వ వచనం. చాలండి. ఎలా పెట్టుకున్నామంట? మనం విలువ పెట్టుకున్నాం. దేవుని యొక్క రక్తం అనే వెల ఇచ్చి ఆయన కొన్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంట? ఆయన్ని మహిమపరచాలి, ఆయన్ని స్తుతించాలి. కానీ మనం మట్టుగా అది చేస్తున్నామంటే చేయట్లా. ఆదివారం వస్తే 1 గంటే దేవుని సన్నిధానంలో కూర్చుంటారు. ఆ 1 గంట కూడా వీరు ఇక్కడే ఉంటారు, కానీ వీరి మనసుల మట్టికి ఇక్కడ ఉండవు. ఐకిక విచారాలతో కూర్చుంటారు. ఇక్కడ దేవుని సన్నిధానానికి వచ్చినప్పుడు నీ మనస్సును ఆయన మీద ఉంచాలి. కానీ మనం ఇక్కడే కూర్చొని బాడీ ప్రజెంట్గా ఉంచుతున్నాం, కానీ మైండ్ మట్టికి ఆబ్సెంట్. ఇక్కడ ఉండరు. వీరు మనుషుల మట్టికి ఇక్కడే ఉంటున్నారు, కానీ వీరి మట్టికి ఎక్కడో ఉంటున్నారు. అలా ఉంటే దేవుని యొక్క లేఖనాలు ఏం పంచుకుంటున్నారో, దేవుడు ఏం మాట్లాడుతున్నారో మనకి తెలియదు కదా. నీవు దేవుడు మాటలు ఎప్పుడైతే శ్రద్ధగా వింటావో ఆయన వాక్యంలో ఉన్న శక్తి మనందరికీ తెలుస్తుంది. కాబట్టి మన దేహములతో ఆయన్ని మహిమపరచాలంట. మనం విలువ పెట్టి కొనబడిన వారం. అదే 1 కొరింథీయులకు రాసిన పత్రిక 7వ అధ్యాయము 23వ వచనం. చాలండి. ఎవరికి దాసులు కాకుడి? మనుషులకు. అంటే ఎవరికి దాసులమై ఉండాలి? మనం దేవునికి దాసులమై ఉండాలి. కానీ మనం మట్టికి మనుషులకే దాసులంగా ఉంటున్నాం. మనుషులు ఏది చెప్తే అది చేసేస్తారు. మనుషులు ఏది పాటించమంటే అది పాటిస్తారు. ఎప్పుడో చెప్పిన ఆచారాలను పాటిస్తారు, కానీ దేవుడు లేఖనాలు ఏం సెలవిస్తున్న దాని ప్రకారం నడుచుకునేవారు లేరు. వాళ్ళు ఏదో చెప్పారని పాటించే వాళ్ళు చాలా ఎక్కువైపోయారు ఈ రోజుల్లో.
కానీ దేవుడు ఏం సెలవిస్తున్నాడో, దేవుడు ఆయన లేఖనాల ద్వారా ఏం పంచుకుంటున్నాడో దాని ప్రకారం నడుచుకునే వాళ్ళు తక్కువైపోయారు. మనం ధర్మశాస్త్రాన్ని వినేవారంగా ఉంటున్నాం, కానీ దాని ప్రకారం నడుచుకునే వారంగా ఉంటల్లా. దేవుని యొక్క లేఖనాలు ఏమంటున్నాయి అంటే, ధర్మశాస్త్రాన్ని వినేవారంగా కాక ధర్మశాస్త్రం ప్రకారం మనం నడుచుకోవాలంట. ఆయన ఏం చెప్పాడో దాని ప్రకారం నడుచుకోవాలి. ఆయన ఏ ఆజ్ఞలు ఇచ్చాడో దాని ప్రకారం మనం జీవించాలని ఆయన కోరుకుంటున్నాడు. కానీ మనం ఎన్ని మాటలు విన్నా కానీ ఈ చెవితో వింటాం, ఈ చెవితో విడిచిపెట్టేస్తాం. కానీ నువ్వు వాక్యం ప్రకారం నడుచుకోవాలని దేవుడు సెలవిస్తున్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు నువ్వు దేవుని యొక్క లేఖనాలకు లోబడి జీవించలేదేమో, దేవుని యొక్క లేఖనాలు వింటున్నాం కానీ దాని ప్రకారం జీవించట్లేదేమో, దాని ప్రకారం నడుచుకోవట్లేదేమో. ఇప్పుడైనా పరిశీలన చేసుకొని నువ్వు ఆయన లేఖనాల ప్రకారం నడుచుకోవాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం విలువ పెట్టి కొనబడిన వారు కాబట్టి మనం దేవునికి దాసులంగా ఉండాలి, మనుషులకు కాదు. మరలా దాస్యం అనే కాడి కిందకు మీరు వెళ్ళొద్దని దేవుడు సెలవిస్తున్నాడు. చాలామంది పాపం అనే దాసత్వం నుంచి దేవుడు విడిపించినప్పటికీ ఇంకా దాని క్రిందకే వెళ్ళేవారు ఉన్నారు. కాబట్టి నువ్వు దాసత్వంలో ఉండాలని దేవుడు కోరుకోవట్లా, దేవుడు నిన్ను హెచ్చించాలని ఆయన కోరుకుంటున్నాడు. నువ్వు ఎప్పుడైతే ఆయనకు దాసుడుగా ఉంటావో అప్పుడు నిన్ను హెచ్చిస్తాడు, నిన్ను ఆశీర్వదిస్తాడు. మనుషులకు నువ్వు దాసులుగా ఉన్నంత కాలం కూడా నువ్వు ఆశీర్వదించబడలేవు. కాబట్టి దేవుడు ఏమంటున్నాడంటే నువ్వు ఆయనకు దాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. మనందరం అంట యేసు రక్తం ద్వారా కొనబడిన వారం, విలువ పెట్టి ఆయన కొన్నాడు. విలువ లేని వారం మనం. అసలే మన కోసం ప్రాణాన్ని అర్పించే వాళ్ళే లేరు, మన కోసం చిన్న మాట అనుభవించే వాళ్ళే లేరు. అయినప్పటికీ ఆయన ప్రేమించాడు. పాపులు మనకి తెలిసి కూడా ఆయన ప్రేమించాడు. ఆయన రక్తం అనే వెల ఇచ్చి మనల్ని కొన్నాడు. ఎవరైనా మనకి బ్లడ్ తక్కువైందంటే రక్తం ఇస్తారు ఎవరన్నా? కొంతమంది సహాయం చేసేవాళ్ళు ఉంటారు, కొంతమంది ఎవరు. ఎందుకంటే వారి ప్రాణాలు కూడా మంచిగా ఉండాలి, ఆరోగ్యంగా ఉండాలని ఎవరి కోరికైనా అదే. కాబట్టి అయినప్పటికీ దేవుడు తన రక్తాన్ని అంతటి కూడా మన కోసం ధారపోసేసాడు. నువ్వు ఎవరికి దాసులుగా ఉండున్నావు ఈ రాత్రి నువ్వు పరిశీలన చేయాలి. మనుషులకు దాసులుగా ఉండకూడదు అని దేవుడు సెలవిస్తున్నాడు. దేవునికి దాసులుగా ఉండాలి. మనం ఆయన పిల్లలం కనుక ఆయన మాట వినాలి. తల్లిదండ్రులుగా చూస్తే బిడ్డలు వారి మాట వినాలని కోరుకుంటారు. అలాగే మన పరలోకపు తండ్రి కూడా ఆయన మాట వినాలని ఆయన కోరుకుంటున్నాడు. మనం మట్టుకు ఆయన మాటే వినము, ఆయన దగ్గరకే రాము. ఎప్పుడో శ్రమ వస్తుంది అప్పుడు మట్టుకు దేవా నువ్వే దిక్కంటాం. అయినప్పటికీ ఆయన ప్రేమ కలిగిన దేవుడు గనక ఆయన రక్షించకున్నట్లు ఆయన హస్తములు కోర్చకాలేదు, విననేరకున్నట్లు ఆయన చెవులు మందం కాలేదు. అయినప్పటికీ ఆయన సహాయం చేస్తున్నాడు. కానీ మనం మట్టికి ఆయనను విడిచిపెట్టేస్తున్నాం, ఆయనకు లోబడి జీవించలేకపోతున్నాం. దేవుడు ఈ రాత్రి మనతో మాట్లాడుతున్న మాట ఏంటంటే నువ్వు నరకం నుంచి తప్పించబడాలంటే ఆయన రక్తంలో కడగబడితేనే. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు, కాపాడాడు, ఆ నాశనం నుంచి వారిని తప్పించాడు. నువ్వు చనిపోయిన తర్వాత నీ ఆత్మ ఆ నరకం నుంచి తప్పించబడాలంటే నువ్వు కూడా ఆయన రక్తంలో కడగబడాలి. ఆయన రక్తంలో కడగబడితేనే, లేకపోతే మనం నరకానికి వెళ్ళిపోతాం. ఆయన కారణం అదే కదా, ఎవరు నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. నరకాన్ని తప్పించబడాలనే కదా ఆయన మనందరి కొరకు ప్రాణాన్ని పెట్టాడు. పాత నిబంధన గ్రంథంలో చూస్తే పాపం చేస్తే ఏదో ఒకటి జంతువుని బలి అర్పించేసేవాళ్ళు, మేకనో దూడనో లేకపోతే ఏదో పశువుని అక్కడ బలి పశువుగా వధించేసేవాళ్ళు. అయినప్పటికీ నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగట్లేదు. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేపటికి ఆయనే బలి పశువుగా మారాడు, మనందరి కొరకు బలి పశువుగా ఆయన మారాడు. ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనం కూడా నీతిమంతులంగా తీర్చబడతాం. యేసయ్య ఉచితంగా ఇస్తున్నాడు. ఇది ఈ లోకంలో చూస్తే రక్తం ఇస్తే ఎవరన్నా డబ్బులు తీసుకుంటారు.
ఎవరు ఊరికి ఏది చేయరు మనకి. కానీ యేసయ్య ఉచితంగా ఇస్తున్నాడు మనకి ఆయన రక్షణను. ఆయన మనందరి కొరకు తన రక్తాన్ని కార్చాడు. కానీ మనం మట్టికి మనకు నచ్చిన మార్గాల్లోనే నడుచుకుంటున్నాం. ఆయన విలువ పెట్టి కొన్నాడంట మనల్ని. మనం విలువ లేని వారు అయినప్పటికీ విలువ పెట్టి ఆయన కొన్నాడు. కాబట్టి నువ్వు ఎవరికి దాసులంగా ఉంటున్నావో నిన్ను నువ్వు పరిశీలన చేసుకోవాలి. పాత నిబంధన గ్రంథంలో కొంతమంది ప్రవక్తలు వారి దేవుణ్ణి పిలవడానికి రక్తాన్ని కూడా చిందించారు. అయినప్పటికీ వారి దేవుడు దిగి వచ్చాడా? దిగి రాలేదు. వారు దేహములను కోసుకుంటున్నారు, వాళ్ళు రక్తాన్ని చిందిస్తున్నారు. ఎందుకు? బయలుదేవత దిగి రావాలి, అక్కడ ఉన్న వాటిని దహించి వేయాలని వారందరూ కూడా మొరపెడుతున్నారు. అయినప్పటికీ ఎంత మాత్రం కూడా అక్కడ కార్యాన్ని వారు చూడలేదు. ఏలియా ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు ఏలియా ప్రార్థన 1 నిమిషం 2 నిమిషాలు చేశాడు. వెంటనే దేవుడు ఆలకించి అక్కడ మొత్తాన్ని దహించి వేసేసాడు. ఇప్పుడు నీకు అర్థమయ్యే విషయం ఏంటంటే నీ దేవుడు జీవం గల దేవుడని నువ్వు నమ్మాలి. ఆయన నీ దగ్గర నుంచి ఏదో ఆశించి ఆయన నిన్ను ప్రేమించట్లేదు. ఆయనే మన కోసం అన్నీ ధారపోసి ప్రేమిస్తున్నాడు. తన రక్తాన్ని చిందించి మన కోసం ఆయన మనల్ని ప్రేమిస్తున్నాడు. నువ్వేదో ఇస్తావని, నువ్వేదో చేస్తావని ఆయన నిన్ను ప్రేమించట్లా. ఆయనే మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించి ఆయన ప్రేమిస్తున్నాడు. చాలామంది కానీ మనకి ఈ ప్రేమకు లోబడట్ల. మనం ఈ ప్రేమను మట్టికి మనం ప్రక్కన పెట్టేస్తున్నాం. లోక సంబంధంగా చూస్తే ప్రేమలు ఎలాగుంటాయంటే ఏదన్నా ఇస్తే ప్రేమిస్తారు, లేకపోతే లేదు, లేకపోతే వారి వెనకమాల ఏదన్నా ఉంటే ప్రేమిస్తారు. కానీ దేవుడు ఎలా ప్రేమిస్తున్నాడంటే నిన్నుగా ప్రేమిస్తున్నాడు. మన పాపులమని తెలిసి కూడా ప్రేమిస్తున్నాడు. మన జీవిత రహస్యాలు తెలిస్తే ఎవ్వరూ మనల్ని ప్రేమించరు. మన పాపులమని తెలిసి కూడా ఆయన ప్రేమిస్తున్నాడు. కాబట్టి నువ్వు ఎవరి ప్రేమకు లోబడి జీవిస్తున్నావు, ఎవరి ప్రేమను నువ్వు పొందుకుంటున్నావో ఈ రాత్రి నువ్వు పరిశీలన చేసుకోవాలి. ఆయన మనందరి కొరకు తన ప్రాణాన్ని అర్పించాడు. ఒకరి కోసం కాదు, అందరి కొరకు. ఈ ప్రపంచవ్యాప్తంగా ఎంతమంది అయితే మనుషులు ఉన్నారో వారందరి కొరకు ఆయన ప్రాణాన్ని అర్పించాడు. అలాంటి ప్రేమను మనం విడిచిపెట్టి తిరుగుతున్నాం. లోక సంబంధంగా ప్రేమల కోసం చాలామంది ఆరాటపడేవాళ్ళు ఉన్నారు. వారు ప్రేమించట్లేదని, వీరు ప్రేమించట్లేదని బాధపడేవాళ్ళు ఎక్కువైపోయారు ఈ రోజుల్లో. కానీ దేవుడు నిన్నుగా ప్రేమిస్తానని ఆయన సెలవిస్తున్నాడు. నువ్వు పాపులు అని తెలిసినా కానీ, నువ్వు చెడ్డవాడు అని తెలిసినా కానీ, చెడ్డదాని అని తెలిసినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. వ్యభిచారంలో పట్టబడిన స్త్రీనే అమ్మ అని ఆయన పిలిచాడు. మన జీవిత రహస్యాలు తెలిస్తే ఎవరూ మనల్ని ప్రేమించరు. వాడు అలాంటి వాడు, వాడు ఇలాంటి వాడు అనేవాళ్ళే కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు ఎవ్వరూ ఉండరు. కానీ దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు, విలువ పెట్టి మనల్ని కొన్నాడు. ఆ ప్రేమకు మనం దాసులంగా ఉండాలి, కానీ ఆయనకు దాసులంగా మనం ఉండాలి, కానీ మనుషులకు కాదు. ఆయన జీవం గల దేవుడు. ఆయన నీ మొర్రను ఆలకించేవాడు. నువ్వేదో ఇస్తావని ఆయన నిన్ను ప్రేమించట్లేదు. మనందరూ నశించిపోకూడదని ఆయన అక్కడి నుంచి దిగి వచ్చాడు. ఆయన పరలోకాన్ని విడిచి దిగి వచ్చాడు భూలోకానికి. అలాంటి దేవుణ్ణి మనం కలిగి ఉన్నాం, కానీ మనం మట్టికి జీవం గల దేవుణ్ణి మర్చిపోతున్నాం. ఆయన జీవం గలవాడని చాలామంది మర్చిపోతున్నారు. ఈ లోకంలో చూస్తే ఏదైనా శ్రమ కలగగానే ఎవరో వచ్చేదో చెప్తే దాన్ని వెంటనే నమ్మేస్తారు. కానీ దేవుడు జీవం గలవాడని నువ్వు మర్చిపోతున్నావు. ఎవరో ఏదో చెప్పారని నువ్వు దాన్ని నమ్మమాకు. దేవుడు మాట ఏం సెలవిచ్చాడో నీకు దాని ప్రకారం నడుచుకోవాలి, కానీ నువ్వు ఎవరో ఏదో చెప్పారు, ఎక్కడికో వెళ్తే తగ్గిపోద్దా, లేకపోతే ఏదో చేసి తగ్గిపోద్దంటే తగ్గిపోదు అది. కాబట్టి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. ఆయన జీవం గలవాడు. ఆయన్ని ఎక్కడ ఒక్క స్థలానికి పరిమితం చేయలేము. ఆయన నువ్వు ఎక్కడుండి మొరపెట్టిన ఆయన వినే దేవుడు. నువ్వు ఎక్కడికో వెళ్ళి దేవుడిని చూసి వచ్చానంటే అక్కడ దేవుడు ఉన్నాడో లేదో కూడా
తెలియదు. మన దేవుడికి ఒక స్థలానికే పరిమితం చేయలేము. జీవం గల దేవుడు ఆయన ఎక్కడైనా ఉండగలడు. ఆయన నరులందరినీ ఆకాశం నుండి పరిశీలన చేస్తా చూస్తున్నాడు. ఆకాశం ఆయన సింహాసనం, భూమి ఆయన పాదపీఠం. కాబట్టి మనం జీవం గల దేవుని కలిగి ఉన్నాము. మనం ఇంకా దేనికి భయపడకూడదు, దేనికి కూడా మనం చింతించకూడదు. మనం విలువ పెట్టి కొనబడిన వారం గనుక మనం ఆయన రక్తంలో కడగబడినప్పుడు మనం చనిపోయినప్పటికీ ఆ నరకం నుంచి తప్పించబడతాం. కానీ చాలామందికి ఇది అర్థం కావట్లా. దేవుని సేవకులు నోరు ముత్తుకొని చెప్పినా కానీ వారు అలానే చెప్తారు. వారికి పని పాట ఏమీ లేదు. వెళ్తారు, దేవుని సన్నిధానానికి వస్తారు, పాటలు పాడతారు, ఇక మైకు పట్టుకొని చెప్తారు. కానీ నువ్వు రక్షించబడాలనే కదా ఎవరి కోరికైనా. దేవుడు ఆ భారాన్ని పెట్టాడు కనుక మనందరూ రక్షించబడాలని ఆయన కోరుకుంటున్నాడు. ఏ పాపి నశించిపోవటం ఆయనకి ఇష్టం లేదు. ఏ దుర్మార్గుడు కూడా మరణించటం ఆయనకి ఇష్టం లేదు. మనుషులుగా మనమైతే వీడు ఎప్పుడు చచ్చిపోతాడా అని అనుకుంటాం. ఎందుకంటే వారు చేసే పనులను బట్టి, వారు చేసే కార్యాలను బట్టి మనం అలా అనుకుంటాం. కానీ దేవుడు అలా అనుకునే దేవుడైతే కాదు. మన దేవుడు ప్రేమ కలిగిన దేవుడు. నువ్వు ఎలాంటి స్థితిలో ఉన్నా, నువ్వు ఎలాంటి వ్యక్తివైనా, నువ్వు ఎలాంటి పాపంలో మునిగిపోయినా కానీ నిన్ను ప్రేమిస్తున్నాడు. నిన్ను ఆయన దగ్గరికి తన చేతులను చాచి చూస్తున్నాడు. నా బిడ్డ ఈరోజు కాకపోతే రేపైనా నా దగ్గరికి వస్తుంది. మీరు మీ ఆలోచనల ప్రకారం నడుచుకున్నప్పటికీ, మీకు నచ్చినట్టు జీవించినప్పటికీ ఆయన తన చేతులను చాచి చూస్తున్నాడంట. ఇప్పుడు కాదు ఎప్పటికైనా తెలుసుకుంటారని, ఎప్పటికైనా మారుతారని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి ఇప్పుడు వరకు మనకు నచ్చినట్టు జీవించావేమో, ఇప్పుడు నుంచైనా దేవుని తెలుసుకొని దేవుని యొక్క రక్తంలో కడగబడితే మనం చనిపోయినప్పటికీ మన యొక్క ఆత్మ పరలోకంలో ఉండాలంటే, ఆయనతో పాటు జీవించాలంటే ఈ లోకంలో ఉండగానే నీ బ్రతుకును మార్చుకోవాలి. చనిపోయాక అవకాశం ఉండదు. నువ్వు ఏడ్చినా కానీ ఏమీ నీకు జరగదు. అక్కడ ఏడుపును పండ్లు కొరుకుటయు ఉంటుంది. ప్రతి నిత్యమే కాలటమే. అగ్ని ఆరదు, పొరుగు చావదు. ఆ నరకం నుంచి తప్పించబడాలని ఆయన యొక్క కోరిక. ఆయన మనందరి కొరకు ప్రాణం పెట్టాడంటే కేవలం కారణము ఇదే. ఏ పాపి నశించిపోవడం ఇష్టం లేదు. ఆయన మనందరిని విలువ పెట్టి కొన్నాడు కనుక ఇప్పుడైనా నువ్వు దేవునికి దాసులుగా, దేవుని యొక్క మాటలకు లోబడి జీవించగలిగితే ఆయన నిన్ను ఆశీర్వదించడానికి కోరుకుంటున్నాడు. అక్కడ ఇశ్రాయేలు ప్రజలను రక్షించాడు. ఆ యొక్క రక్తం గుర్తుగా ఉంచాడు వాళ్ళకి. ఇప్పుడు కొత్త నిబంధన గ్రంథానికి వచ్చేపటికి ఆయనే తన రక్తాన్ని చిందించాడు. తన స్వరక్తం ఇచ్చి మనల్ని కొన్నాడు. కాబట్టి మనకు గుర్తు ఇదే. ఇక రక్తం, ఈ రక్తంలో కడగబడితేనే మన ఆత్మ నరకానికి వెళ్ళకుండా పరలోకానికి వెళ్ళిద్ది. మార్గం ఆయనే కనుక మనం ఆయన రక్తంలోనే కడగబడాలి. నువ్వేది చేసినా కానీ నువ్వు పరిశుద్ధంగా, పవిత్రంగా ఉండలేవు. చాలామంది పాపాలు పోవాలంటే ఏదో చేస్తే పోద్ది అనుకుంటారు. కానీ నీ పాపం పోవాలంటే యేసు రక్తంలోనే కడగబడితేనే. యేసు రక్తం ప్రతి పాపం నుండి పవిత్రులుగా మార్చిద్ది. మన పాపం పోవాలన్నా, మన అపవిత్రత పోవాలన్నా ఆయన రక్తంలోనే. నువ్వేది చేసినా కానీ పోదు. నువ్వెక్కడికి వెళ్ళి ఏది చేసినా, ఎన్ని కానుకలు అర్పించినా కానీ నీ పాపానికి ప్రాయశ్చిత్తం కలగదు. పాత నిబంధన గ్రంథంలోనే జంతువుల రక్తం ద్వారానే కలగలేదని ఆయనే బలి పశువుగా దిగి వచ్చాడు. కాబట్టి ఆయన రక్తంలో కడగబడితేనే మనకే ప్రాయశ్చిత్తం కలిగిద్ది. కాబట్టి మనం విలువ పెట్టి కొనబడిన వారం కనుక ఆయనకు దాసులుగా ఉండాలని ఆయన కోరుకుంటున్నాడు. కాబట్టి కొద్ది మాటలు దేవుడు మనందరం వెనుకలో దీవించునుగాక. ఆమేన్.